తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ కొరడా జులిపిస్తుంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఒక విద్యుత్ శాఖ ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. మహబూబాబాద్ సర్కిల్ పరిధిలోని తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్స్ విభాగంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జనగాం నరేష్ ఒక ఫిర్యాదుదారుని నుంచి లంచం డిమాండ్ చేశారు. కురవి మరియు మరిపెడ సబ్ డివిజన్ లకు సంబంధించిన ప్రస్తుతం అమల్లో ఉన్న అంగీకార పత్రాల ఒప్పందాలను యథాతథంగా కొనసాగించేందుకు అధికారికంగా సహకరించేందుకు గాను ఆయన మొత్తం ₹1,00,000 లంచం అడిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 20,000 ముడుపులు స్వీకరించిన నరేష్ మిగిలిన 80,000 బుధవారం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ బృందం నరేష్ లను లంచం డబ్బుతో సహా అదుపులోకి తీసుకుంది. ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇందుకోసం తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి టోల్ ఫ్రీ నంబర్ 1064కు డయల్ చేయాలని సూచించారు.